నన్ను హాస్టల్లో వదిలేస్తావా అమ్మా? అయినా నా హాస్టల్ ఫీజు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు కదా. నువ్విప్పుడు జాబ్ కూడా చేయట్లేదు అంటే నన్ను అనాథాశ్రమంలో వదిలేస్తావా? అక్కడైతే అంత ఫ్రీ కదా. ఖుషి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఖుషి? అమ్మ లేదు, నాన్నమ్మ చనిపోయారు. నువ్వు కూడా లేకపోతే నేను అనాథనే కదమ్మా. ఖుషికి వదలని నాకు మాట ఖుషి, నా కూతురు. నువ్వు అనాథవేంటమ్మా? నువ్వు లేకపోతే నేను అనాథనవుతాను. నువ్వెలా అనాథమవుతావు? నీకు అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదినలు, బామ్మ అందరూ ఉన్నారు కదా. వాళ్ళంతా ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు ఖుషి. వాళ్ళు నా కుటుంబం, నువ్వు నా బాధ్యత. కానీ నేను నీ తల మీద బరువుని అని అందరూ అంటున్నారమ్మా. నువ్వు బరువు కాదు ఖుషి, నాలో ఒక భాగం. నువ్వు నేను వేరు కాదు. మనిద్దరం ఒక్కటే. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. అవును తులసి, మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. రేపొచ్చే ఆ పెళ్లి కొడుకు విడదీస్తాడు కదమ్మా. లేదు, నిన్ను నాతో ఉండనిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని అతనికి చెప్పేస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు తులసి. మన రెండు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే? ఎలాగైనా ఒప్పిస్తాను. ఇప్పటికీ ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో మాటలు పడుతూనే ఉన్నాను. నాలో నువ్వు కూడా అవమాన పడకూడదు. రేపు ఎలాగైనా నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాను తులసి. అందుకే మా నాన్నని టైం అడిగాను. ఆయన ఢిల్లీ వెళ్దామన్నా సరే నీకోసం ఉండిపోయాను. నువ్వు ఇష్టపడినట్టు అతను కూడా నన్ను ఇష్టపడాలి కదమ్మా. నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు ఖుషి? ఎవ్వరేం చెప్పినా నేను వినను తులసి. నేను నిర్ణయం తీసేసుకున్నాను. మనం పెళ్లి చేసుకోవాలంతే. మీకు పెళ్ళైతే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదమ్మా. అవును ఖుషి, నా పెళ్ళే మన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. రేపే అది డిసైడ్ అవుతుంది. విశ్వ, కాళ్ళు తెరువు. విశ్వలే, విశ్వలే, విశ్వ. కాళ్ళు తెరువు విశ్వ.
త్వరగా వెళ్ళండి జై సార్. వీడికి రక్తం ఆగట్లేదు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఏంటి సార్ అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఫాస్ట్గా వెళ్ళమని నువ్వే చెప్పావు కదా. మరి అంత ఓవర్ స్పీడ్ వద్దు సార్. స్పీడ్ తగ్గితే లేట్ అయ్యి మీ ఫ్రెండ్ ప్రాణం అయిపోతుందేమో. సార్ అలా అనకండి. విశ్వ ఎలా అయినా బతకాలి. వీడు చాలా మంచోడు సార్. నాకు పోటీగా నిన్ను ప్రేమిస్తున్న మూగ ప్రేమికుడు. నేను నీ ఒళ్ళో తలపెట్టి పడుకోవాల్సిందే. వాడు నీ ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. కాస్త చూసుకొని వెళ్ళండి సార్. విశ్వ ఏం కాదు, కళ్ళు తెరవడానికి ట్రై చేయి. జాను, బిల్ పే చేశాను. ఇంకింటికి వెళ్దామా? అదేంటి జై సార్, విశ్వ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేంత వరకు ఉందాం. అది కాదు జాను, నేను చెప్పేది విను. జాను అంటే మీరేనా? అవునండి. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మిమ్మల్ని కలవరిస్తున్నారు. అవునా? నా జానుతో వాడు మాట్లాడాడంటే ఇంకా అంతే. విశ్వ జాను, రే విశ్వ, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? యాక్సిడెంట్ మా ఇంటి ముందు జరిగింది కాబట్టి సరిపోయింది. వేరే దగ్గర జరుగుంటే నీ పరిస్థితి ఏంట్రా? ఇదంతా నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసమేనా? ఎవరా తను? నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పలేదు. తన కోసం పిచ్చివాడు అయిపోతున్నావు. ఇప్పుడైనా చెప్పు నువ్వు, తను ఎవరో ఎక్కడుంటుందో. ఆయన తనకి పెళ్లి అయిపోయిందని చెప్పావు కదా, ఇంకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? తను ప్రమాదంలో ఉంది జాను. తనని కాపాడాలి. చూసారా జై సార్, ఈ పిచ్చోడు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. విశ్వ, నీలాంటి గొప్ప ప్రేమికుడిని దూరం చేసుకున్నా ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలురా. తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీతో పర్సనల్గా మాట్లాడాలి జాను. నీకు ఒక విషయం చెప్పాలి. జై సార్, వీడు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలట. ఇఫ్ యూ డోంట్ మైండ్. నా పెళ్ళంతో నీకు పర్సనల్ ఏంట్రా? నా గురించి చెప్పేయాలనా? ప్లీజ్ సార్. మీరు నన్ను కాలేజీలో స్పైగా పెట్టుకున్న విషయం ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించిన మ్యాటర్ కూడా తెలిసిపోయింది.
ఇప్పుడు చెప్పరా. నువ్వు ప్రమాదంలో ఉన్నావు జాను. నేను ప్రమాదంలో ఉండడం ఏంటి? ఇందాక నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆపదలో ఉంది అన్నావు, ఇప్పుడు నేను ప్రమాదంలో ఉన్నానంటున్నావు. అసలు ఏమైందిరా నీకు? నేను చెప్పేది నిజం జాను. నీకు ఆ చెయ్యి కరెక్ట్ కాదు. నువ్వు ఇబ్బందుల్లో పడతావు. అసలు చెయ్యి ఎలాంటి వాడంటే ఆపరా. జై సార్ గురించి అలా ఎప్పుడు మాట్లాడకు. ఆయన దేవుడ్రా. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు తెలుసా? జై సార్ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మాటల్లో చెప్పలేను. మా అమ్మ నాన్నల తర్వాత నా మీద అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది జై సరే. జై సార్ లాంటి గొప్ప అల్లుడు దొరికాడని మా అమ్మ నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? నేను కల్లో కూడా ఊహించిన జీవితం జై సార్ వల్ల నా సొంతం అయ్యింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నా ఫోన్ ఇక్కడ మర్చిపోయాను. ఒక నిమిషం సార్. ఈ పిచ్చోడు మన గురించి అపార్థం చేసుకున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉందని నేను కూడా ప్రమాదంలో ఉన్నానేమోనని అనుకుంటున్నాడు. మీరు నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నారని పాపం వీడికేం తెలుసు సార్. వీడు లవర్ గురించి పడుతున్న టెన్షన్ నా మీద చూపిస్తున్నాడు. మీరేంటో వీడికి తెలియదు సార్. నా గురించి, నా మనసు గురించి నీకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు జాను. నేను నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నానో నాకు కూడా తెలియదు. నువ్వు నా సొంతం అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి నేనే నీ సొంతం. హాయ్ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. అవి అక్కడ పెట్టండి అమ్మా. బావగారు ఎక్కడ చెల్లెమ్మా? బావగారు వస్తున్నా. బాగున్నారా? బాగున్నావమ్మా. రండి కూర్చోండి. పొద్దున్నే దిగిపోయారేంటి? టిఫిన్ చేయటానికి వచ్చారేమో. ఏమనుకోకండి, హడావిడిగా ఈ కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది. కార్యక్రమమా? మరేం పర్వాలేదమ్మా. మంచి విషయాలు మధ్యంతర ఎన్నికల్లా ఇలాగే జరుగుతుంటాయి. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏంటి? మీతో మాట్లాడాలి. బావగారు ఇప్పుడే వస్తాను.
పొద్దు పొద్దున్నే వీళ్ళొచ్చారేంటండి? అన్నయ్య గారు కార్యక్రమం అంటున్నారు. అసలు ఏం జరుగుతుందండి? నిశ్చితార్థం జరుగుతోంది. నిశ్చితార్థమా? నాకు ముందుగా చెప్పనే లేదు. ఎంగేజ్మెంట్ నీకు నాకు కాదు, సిద్ధుకి కనిష్కకి. అందుకే చెప్పలేదు. కనీసం వాడికైనా చెప్పరా? ఏ చెప్పకపోతే చేసుకోడా? ఏంటి బావగారు ఏదో గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు బావుగారు, నిశ్చితార్థం ఇంత సింపుల్ గా చేస్తున్నారేంటని మీ చెల్లెలు బాధపడుతోంది. నిశ్చితార్థం సింపుల్గా జరిగినా పెళ్లి మాత్రం నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి గ్రాండ్గా జరిపిద్దామమ్మా. నువ్వేం బాధపడకు చెల్లెమ్మా, నేనున్నాను కదా. రండి. పదండి. సిద్ధుగాడే ఎంగేజ్మెంటా? నాకు చెప్పనే లేదు. సిద్ధుకే చెప్పలేదు, మీకు నాకు చెప్తారా? అంకుల్, సిద్ధు ఎక్కడా? వాడింత పొద్దునే లేవడమ్మా, పైన నిద్రపోతున్నాడు. నీలిమా, పైకెళ్ళి సిద్ధుని లేపి కనిష్క వాళ్ళు వచ్చారని చెప్పు. వద్దు బామ్మగారు, సిద్ధుని నిద్రపోనివ్వండి. ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అంత గ్లామర్ వస్తుంది. చూసారా వదినా, పెళ్లి కాకముందే మీ కోడలికి మా అల్లుడి గారి మీద ఎంత ప్రేమో. ఈ విషయం వెంటనే సిద్ధుతో చెప్పాలి. సిద్ధు, సిద్ధు, సిద్ధు రూమ్లో లేడేంటి? పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? సిద్ధు ఏమో ఇంట్లో లేడు. కింద అందరూ హ్యాపీగా ఉన్నారు. కనిష్క సిద్ధుల పెళ్లి జరిగితే ఈ రెండు కుటుంబాలు రాజకీయంగా బలపడి పదవులు పంచుకుంటారు. కానీ నా భర్తేమో డమ్మీ క్యాండిడేట్లా మిగిలిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు. సిద్ధు తులసిల పెళ్లి జరగాలి. అప్పుడే నాకు లాభం. ఈరోజు లక్ష్మక్క ముందు ఆ ఫ్యామిలీ సమక్షంలో తులసికి నా ప్రేమ విషయం చెప్తాను. చూడు ఖుషి, తులసిని చూడ్డానికి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. ఈ పెళ్లి చూపులు అయ్యే వరకు నువ్వు ఇంట్లోకి రాకూడదు, తులసిని అమ్మా అని పిలవకూడదు. సరే మామయ్య. నన్ను మామయ్య అని కూడా పిలవకూడదు. బయటే ఆడుకో, అర్థమైందా? ఏదైనా తేడా చేసావనుకో నా కమిషన్ పోతుంది. నీకు కమిషన్ ఏంటి మామయ్య? నీకెందుకు అవన్నీ? చెప్పించేయి, ఆడుకో. బాబు, మీ పేరు? నరేష్ అండి. నరేష్, తులసి పేర్లు బాగా మ్యాచ్ అయ్యాయి. మీ జాబ్ ఏంటి నరేష్ గారు? అది సాఫ్ట్వేర్. ఓ, మీరెక్కడుంటారు?
ఏంటి లాసా? అదే లాస్ ఏంజల్స్. ఓ, అదెక్కడుంది? అది అమెరికాలో అక్క. అమ్మా, అమెరికా సంబంధమా? ఆ అబ్బాయి ఎన్ఆర్ఐ అని చెప్పాను కదే నీకు. మర్చిపోయాను. బాబు, మీ అమ్మ నాన్న మీతోనే ఉంటున్నారా? అవునండి, అందరం అక్కడే సెటిల్ అయిపోయాం. రిలేటివ్స్ కూడా అక్కడే ఉంటారు. అమెరికాలో చీరలు చీప్ గా దొరుకుతాయా నరేష్ గారు? అక్కడ ఎవరు చీరలు కట్టరక్క. ఓ బాబు, మా సంతోష్ మీకు ఎలా పరిచయం? సంతోష్ ఎవరండి? అదేంటి మా అన్నయ్య మీకు తెలీదా? అతనే కదా మీకు సంబంధం తీసుకొచ్చాడు.